రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీ సోమవారం రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరంలో సర్ ఆర్డర్ కాటన్ బ్యారేజీ గేట్ల ఏర్పాటు పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన పైలాన్ ఆవిష్కరిస్తారని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. ఈ మేరకు స్థానిక గాంధీపురంలో ఉన్న ఎమ్మెల్యే గోరంట్ల నివాసంలో శనివారం కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. బ్యారేజీ గేట్లకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడికి వచ్చి పిచ్చుకలంక వద్దకు చేరుకొని రైతులతో సమావేశం నిర్వహిస్తారని వివరించారు. రూరల్ నియోజకవర్గంలోని కూటమి నాయకులు అన్ని గ్రామాల నుంచి కనీసం 5,000 మంది రైతులను ఈ సదస్సుకు తరలించాలని సూచించారు. రైతుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలను చంద్రబాబు వెల్లడిస్తారన్నారు. గొడ్డలి పార్టీతో చాలా ప్రమాదకరమని, ఆ పార్టీ నాయకులు పదే పదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై దాడి చేస్తున్నారని, ఆయనపై దాడి చేస్తే కూటమిపై చేసినట్టుగా భావించి 3 పార్టీల నాయకులు ఖండించాలని కోరారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఆ పార్టీకి కూటమి ప్రభుత్వాన్ని అర్హత లేదని ధ్వజమెత్తారు. కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసి సీఎం సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. యువకుడు ముసలాడు కాదు, పనుల గురించి అసలు మీరు నన్ను 13వ తారీఖున ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ధవళేశ్వరం వస్తూ ఉన్నారు. అక్కడ ఏదైతే గేట్స్ ఉన్నాయో బ్యారేజ్ గేట్స్, పాడైపోయిన గేట్లు, దాన్ని కొత్త గేట్లు పెట్టేదానికోసం 150 కోట్ల రూపాయలతో పథకం శాంక్షన్ చేశారు. బెకం కంపెనీ దాన్ని టేకప్ చేసింది. పనులు ప్రారంభించడం కోసం చంద్రబాబు గారు వచ్చి పైలాన్ ఆవిష్కరిస్తారు ధవళేశ్వరం దగ్గర. అలాగే పిచ్చుకలంక దగ్గర కొత్తపేట నియోజకవర్గం పిచ్చుకలంకతో అక్కడ కూడా రైతు సదస్సు జరగబోతుంది. రైతు సదస్సు తర్వాత వారు మళ్ళీ పోలవరం వెళ్తారు. రైతులంతా కూడా రైతులకు సంబంధించిన సమస్యల మీద చర్చించడం కోసం రైతు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రైతుల ప్రయోజనాలకు ఉద్దేశించి గోదావరి జిల్లాలో రైతుల సమస్యల మీద కూడా మాట్లాడేదానికి, వివిధ పంటల పరిస్థితి మీద చర్చించేదానికి కూడా ఇది అవకాశం వస్తుంది. రైతులు లాభసాటిగా వ్యవసాయం ఎలా మార్చాలి, అధునాతన ప్రక్రియలు ఏమేయాలి, పంటల గిట్టుబాటు ధరలు ఎలా దాని మీద చర్చించేదానికి అవకాశం ఉంది కనుక దయచేసి ఉభయ గోదావరి జిల్లాల రైతాంగం అంతా కలిసి రావాల్సిందిగా, ముఖ్యంగా డెల్టా రైతాంగం భారీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నిమ్మల రామానాయుడు గారు కూడా ఆ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రిగా వారు కూడా ముఖ్య పాత్ర వస్తారు. కందుల దుర్గేష్ గారు వస్తారు. ఇతర నాయకులంతా కూడా అందరూ కూడా అక్కడికి రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇవాళ రాజమహేంద్రవరంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకత్వం అంతా కూడా కలిసి కార్యకర్తలంతా రావాలని, ముఖ్యంగా రైతాంగం రావాల్సిన అవసరం ఉంది. రైతాంగ సమస్యల మీద ఈ సదస్సు కనుక దయచేసి రైతులంతా రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మా కార్యకర్తలందరికీ, 3 పార్టీల కార్యకర్తలకు, ఎన్డీఏ కూటమి నాయకులకి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పందాల్లో నడుపుతున్న వీరందరూ కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారో పారిశ్రామిక అభివృద్ధి చేయడం కోసం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఇంత సంక్షేమాన్ని అభివృద్ధిని చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజల సహకారంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దండి, గొడ్డల పార్టీని నమ్మొద్దండి. గొడ్డల పార్టీ అరాచక విధానం వల్ల రాష్ట్రం నష్టపోయాం. తిరిగి మళ్ళీ వాళ్ళ కబంధ హస్తాల్లోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సోషల్ మీడియాని దుర్వినియోగం చేసి తప్పుడు గోబెల్స్ ప్రచారం చేసి నాయకుల మీద తప్పుడు విధానాల్లో ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ విధానాలను ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరుగుతుంటే ఒక కమ్యూనిటీ మీద జరగడం కాదు, ఆయన మీద దాడి జరుగుతుంటే ఎన్డీఏ కూటమిని తక్కువ చేయటం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా భావించాలి. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు మాట్లాడినా అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. అది ఒక జనసేనదే కాదు బాధ్యత, తెలుగుదేశం, బీజేపీది కూడా. మన నాయకత్వాన్ని మనం కాపాడుకోవాలి. మన నాయకత్వాన్ని కించపరిచే ఎవరిని కూడా సహించడానికి వీల్లేదని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను.